మీరు కృష్ణా జిల్లా ఫస్ట్ సైబరాబాద్ కమిషనర్, సైబరాబాద్ డీసీపీలో అప్పట్లో ల్యాండ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. మీరు మాదాపూర్. నేను అక్కడనే అప్పుడు ఐ వాజ్ ది ఓన్లీ డీసీపీ. దేర్ వర్ యూస్ టు ఓన్లీ 3 DCPs: డీసీపీ లా అండ్ ఆర్డర్, డీసీపీ క్రైమ్ అండ్ డీసీపీ ట్రాఫిక్. సైబరాబాద్లో ఉన్న మీకు ఇప్పుడు అచీవ్మెంట్స్ అంటే అప్పుడు సిపి మహేందర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు. సిపి మహేందర్ రెడ్డి గారు మంచి టఫ్ ఆఫీసర్. మహేందర్ రెడ్డి గారు ఉండడం వల్ల అంటే నేను ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆల్సో ఫ్రమ్ హిమ్, అండ్ దెన్ విచ్ ఐ ట్రైడ్ టు ఇంప్లిమెంట్ వెన్ ఐ వెంట్ అవుట్. మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ టైమ్ అంటే మహేందర్ రెడ్డి సారే, బట్ ఆయనకి సపోర్ట్గా ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్, అప్పుడు 34 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. ఈ 34 పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఐఎస్ఓ చేసినాం. ఐఎస్ఓ చేయడం అనేది అప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్. అంటే పీపుల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మనం పబ్లిక్ జవాబుదారీ ఉండాలి మనమని ఐఎస్ఓ చేయడం జరిగింది. దట్ వాజ్ వన్ అచీవ్మెంట్. ఐ పర్సనలీ థింక్ దట్ ఐ వాజ్ ఇన్ సపోర్ట్ టు మహేందర్ రెడ్డి సార్. ఐ కుడ్ డూ ఇట్. At that time, unfortunately, most of the police officers did not understand this concept. That's why they died. And then అప్పుడు పెట్రోల్ సిపి గారు పెట్టిన కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ అందులో కొంత మిస్యూజ్ అయింది అనేది అప్పుడు ఎలిగేషన్స్ కూడా చాలా వచ్చాయి. ట్రూ. నేను దాన్ని ఖండిస్తూ వచ్చినప్పుడు కూడా చాలా పోలీస్ స్టేషన్ పేరు మీద కొంతమంది ఇన్స్పెక్టర్లు వసూలు చేసి వాళ్ళ ఇంటికి తరలించారు. జస్ట్ లైక్ సిమెంట్ కానీ పెయింట్లు కానీ తీసుకెళ్లారు అన్నది ఒకటి. రెండోది, పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడితే చాలు, ఐఎస్ఓ అని అవసరం లేదని కూడా వచ్చింది. అంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకుని పోలీస్ స్టేషన్లోని ఒక ఫిర్యాదుదారుడు వెళ్తే ఆడికి ఒరే తురే అని బూతులు మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు అప్పట్లో కరెక్ట్? లేదు, అంటే యాక్చువల్లీ మనం ఐఎస్ఓ స్టార్ట్ చేసేటప్పటికి మన కల్చరు, ఐఎస్ఓ అయిన తర్వాత మన కల్చర్ మీరు చూస్తే కొంచెం అర్థం, అంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఐఎస్ఓ అన్నది ఇట్ ఈస్ నాట్ లైక్ ఐఎస్ఐ. స్టాంప్ కాదు. ఐఎస్ఓ అంటే మేము చెప్పింది చేస్తాం, చేసింది చెప్తాం. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ దే. సపోజ్ కాన్సెప్ట్ కూడా ఒకటి స్లోగన్ ఇచ్చారు అప్పుడు, డూ ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ రైట్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రైట్, ఎవ్రీథింగ్ రైట్, వాట్ ఎవర్ వి సే, చెప్పింది చేస్తాం, ఎవ్రీథింగ్ రైట్ అండ్ చేసింది చెప్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ లో రాగానే ఎదురు. సో వి విల్, అండ్ దెన్ వి యూస్ టు డూ దిస్. అప్పటికి ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాన్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అర్థమయ్యేది కాదు. ఎవ్రీవన్ థాట్ దట్ వీఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ అండ్ యూ మిస్యూజింగ్ ఇట్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సెల్ఫ్ పర్పసెస్. బట్ నన్ ఆఫ్ దెమ్ న్యూ, అంటే హూ ఆర్ పుట్టింగ్ ఎలిగేషన్స్ ఆన్ us, that this money was not given to us. We used to link a company with the provider, service provider. For example, నాకు పెయింట్ కావాలి. సో ఒక కంపెనీ వాడు ఎవరైతే మేము అనుకుంటాం ఆ కంపెనీ వాడు ఈ పెయింట్ కంపెనీకి పే చేసేవాడు, వీళ్ళు పని చేసుకునేవాడు. సో మేము దాంట్లో డబ్బు కలెక్షన్ అనేది ఉండేది కాదు. బట్ హౌఎవర్ పీపుల్ డి నాట్ రియలైజ్ దట్. ఆఫీసర్స్ హూ వర్ దేర్ అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ డి నాట్ అండర్స్టాండ్ దట్. సురేందర్ బాబు గారిని ఐఎస్ఓ ఐజీగా వేస్తే ఆయనకి కూడా అర్థం అంటే హీ డింట్. దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్ విత్ హిమ్ ఆల్సో ఆఫ్టర్ ఐ వెంట్ ఆఫ్ టు కృష్ణ. వీ డిస్కస్డ్ ఎ లాట్. 1 hour he tried to convince me that this is a failed project, failed concept. I tried to convince him that this is one of the concepts which will come in near future, because unless and until there is a third party to assess our work, how can we improve ourselves? ఆయన ఏమన్నా మన దగ్గర మంచి సిస్టమ్ ఉంది. ఫ్రాంక్లీ ఇన్ పోలీస్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. డిఐజీ గారు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఎస్పీ గారు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఐజీ గారు ఇన్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు డీజీలు అంటే ఒక్కొక్క డీజీ కూడా ఒకరి జోన్ పోయి ఇన్స్పెక్ట్ చేసేవారు. దెర్ ఇస్ అన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్. సో వేర్ ఇస్ ద నీడ్ ఫర్ అస్ టు హ్యావ్ సమ్ వన్ టు ఆడిట్ అవర్ వర్క్ అని దట్ వాస్ పోలీస్ కాన్సెప్ట్. చెప్పిన దాంట్లో కూడా ఒక వాస్తవం కనిపిస్తుంది. అప్పుడు ఆడిటింగ్ కోసం మీరు చెన్నై నుంచి ఒక టీం తీసుకురావడం, వాళ్ళకి ఒక 30,000 or 40,000 పే చేయడం, ఆ పేమెంట్ మళ్ళీ తీసుకొచ్చి ఎవరు డోనర్ ఇవ్వడం. అప్పుడు కొంతమంది ఇన్స్పెక్టర్లు కూడా చాలా ఉండేవారు, ఈ మా కాన్సెప్ట్ ఎందుకు, పోలీస్ స్టేషన్కి మేము వచ్చేవాడిని అందరికీ డబ్బులు తీసుకురావడం ఏంటి, ఆ చెన్నై నుంచి వచ్చిన వాడికి ఆడిటర్కి డబ్బులు ఇవ్వడం, ఇదంతా కొంతమంది పోలీసులు ఇబ్బంది పడడం, ఇన్స్పెక్టర్ లెవెల్ ఇబ్బంది పడడం వాస్తవం. అది కరెక్ట్. ఎందుకంటే ఇబ్బంది పడవలసిన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే మేము ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాం. అంటే అక్కడలో జరిగిన సిచ్యువేషన్లో సార్, అప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లో ఐఎస్ఓ సంబంధించి ఫండ్ ఇచ్చినవారు. అంటే పోలీస్ స్టేషన్కి డోనర్, గుడికి ఇచ్చిన డోనర్కి 2 డిఫరెన్స్ ఉంటుంది. గుడికి ఇచ్చిన డోనర్ ఎంతసేపు దేవుడా నాకు మంచి చేయని మొక్కుంటాడు, కానీ పోలీస్ స్టేషన్కి డోనర్ వచ్చాడంటే వాడు ఖచ్చితంగా ఏదో పైరు కోసం వస్తాడు, వాడు ఫ్రీగా ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా పోలీస్ స్టేషన్లో సైబరాబాద్లో అప్పుడులో
ఒక పెయింట్ ఇచ్చినోడు కానీ లేదా ఒక మట్టి కానీ ఒక సిమెంట్ ఇచ్చినోడు నెక్స్ట్ వాడు స్టెప్ ఏంటంటే వాడు పైరుగం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడు. అంటే అది కొంతమంది ఇన్స్పెక్టర్లు గ్రౌండ్ లెవెల్ ఇన్స్పెక్టర్లు చాలా ఫేస్ చేశారు. అంటే అందుకే మీకు అనిపిస్తుంది అది మేబీ అబరేషన్ హియర్ అండ్ దేర్. బట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పెయింట్ మేము ఎవరెవరి దగ్గర డబ్బు ఇన్ ద సెన్స్ లింక్ చేసినామంటే కంపెనీస్ ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గుడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇన్ అవర్ ఏరియా. సో దీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దే వర్ గివింగ్ ఇట్ టు ది పెయింట్. ఓకే, కానీ అక్కడ మీరు చెప్పిన కాన్సెప్ట్లో నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక కంపెనీ వాడు ఒక పోలీస్ స్టేషన్కి మీరు అన్నట్లుగానే పెయింట్లు ఇచ్చాడు. ఇంకా బాగా ఓకే చెప్పండి. అదే కంపెనీలో లేబర్ 4 చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్. ఆ కేసును మాఫీ చేయడానికి అదే కంపెనీ ఓనర్ పోలీసు మీద యాక్చువల్గా ఆ కేసు జరిగితే 4 చనిపోతే నెగ్లిజెన్సీ 304A అయింది. అసలు అది కూడా వద్దు, మమ్మల్ని మీ కంపెనీ మీ పోలీస్ స్టేషన్ మేము ఫండ్ ఇచ్చాం, మీ పోలీస్ స్టేషన్ పెయింట్ ఇచ్చాం, మా మీద కేసు పెడతారంటూ ఆ కంపెనీ ఓనర్ ఆ ఇన్స్పెక్టర్ని నామినేట్ చేశాడు. ఇటువంటివి చాలా జరిగాయి. అంటే బికాస్ ది కాన్సెప్ట్ వాజ్ స్టిల్ నాట్ అండర్స్టూడ్, ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు అది. అప్పుడు వాళ్ళకి చాలామంది తెలియదు ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఏదైతే వాళ్ళు డబ్బులు మనకి ఇస్తారో అది ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు చూపించుకుంటారు. అది మా వాళ్ళకి అర్థం కాక మేము చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇదైతే వాస్తవం కాదంటారు, వాళ్ళు ప్రెజర్ ఇస్తారు కదా పైరు కోసం కేసులు మాఫీ చేయమనో లేదా. ప్రెజర్ అనేది మామూలుగా ఎప్పుడు ఉంటుంది. అంటే వాడు ఫండ్ ఇచ్చాడు కాబట్టి చేసేయాలని ఏమీ లేదు. ఎక్కువ చేయొచ్చు కదా. లేదు, ఇక చేయొచ్చు. అంటే వాడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, జనరల్గా పోలీస్ స్టేషన్కి నేను ఫండ్ ఇచ్చాను కాబట్టి పోలీసు మాదే అనుకుంటారు. లేదు, ఆ ఫండ్ బదులు అతను ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఆయనకు వచ్చిందని ఎప్పుడైతే ఎస్హెచ్ఓకి తెలుస్తుందో. ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన కేసుల్లో అంటున్నాను, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తూ ఓకే, వెన్ హీ గాట్ ఎగ్జామినేషన్ దెన్ దట్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్. ఓకే, అంతవరకు ఓకే. కానీ పోలీసుతో రిలేషన్ పెరిగిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్లో పోలీసుని వాడుకుంటాడు కదా. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎస్హెచ్ఓ. అంటే అందరూ వాడుకోను కాదు, కొంతమంది వాడుకోవడానికి ఎస్హెచ్ఓ. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ఎ డైలమా ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అంటే ఇంకొకటి కూడా జరిగింది, అంటే వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని పొల్యూషన్ రావాల్సిన ఆదాయాన్ని మీరు ఐఎస్ఓ రూపంలో వాళ్ళకి గంటి కొట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టారని కూడా జరిగింది. అని వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్కి జనరల్గా ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ని ఐఎస్ఓ పేరు మీద మీరు ఆడిటింగ్ అని పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ అని దానికి వాటర్ అని అన్నీ కూడా ఎక్స్పెండ్ చేయడంతో వాళ్ళకి కూడా ఇబ్బంది పడారు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ రిఫార్మ్. కరప్షన్ తగ్గించడానికి ఒక మంచి టూల్ అనిపించింది నాకు ఆ రోజు. ఒక ప్లాట్ఫామ్ కరెక్ట్. వి థాట్ సార్ కానీ నేను కానీ వి థాట్ ఇట్స్ ఎ గుడ్ టూల్ టు రిడ్యూస్. కరప్షన్ మనం ఆపాలంటే సోర్స్ని కట్ చేసేయాలి, అదర్వైజ్ ది కరప్షన్ని కంట్రోల్ చేయడం కష్టం. సో దిస్ వాజ్ వన్ అటెంప్ట్ టు మేక్ ది థింగ్ కమ్ అవుట్. అంటే మహేందర్ గారు చేసిన కాన్సెప్ట్లో అదొక పార్ట్ ఏదో సక్సెస్ అయిందండి అంతే. కొన్ని పోలీస్ స్టేషన్లో ఇన్కమ్ సోర్స్ని డైవర్ట్ చేయడంతో ఇన్స్పెక్టర్ కొంచెం కంట్రోల్ అయ్యారు. అది మాత్రం మహేందర్ రెడ్డి గారి కాన్సెప్ట్. ఆయన ఇప్పుడు కూడా ఫ్యూచర్ ఎక్కువగా కాన్సెప్ట్ చేస్తాడు. ఆయన టెంపరీ సొల్యూషన్ చూడరు.